నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ది ఒడిస్సీ ప్రస్తుతం మన సినిమా ప్రపంచంలో చాలా చాలా పెద్ద డిస్కషన్ జరిగిన సినిమా. ది క్రిస్టోఫర్ నోలన్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా, ఐమాక్స్ టెక్నాలజీతో తెరకెక్కించారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే మన పురాణాలని బేస్ చేసుకొని చాలా భారీ ఎత్తున తీసిన సినిమా ఇది. అయితే ఈ సినిమా ఒకవైపు నడుస్తూ ఉండగానే ఈ సినిమా హిట్ అయితే వారణాసికి కూడా లైన్ క్లియర్ అవుతుందన్న ఇంకో వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ది ఒడిస్సీకి వారణాసికి ఎందుకు లింక్ పెడుతున్నారు, మరి ది ఒడిస్సీ సినిమాలో ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. ది ఒడిస్సీ సినిమా గురించి ముందుగా చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే అది గ్రీకు పురాణం అంటే ప్రతి చోట కూడా ఒక థీరీ సమాజాన్ని డ్రైవ్ చేయటానికి ఒక పద్ధతి అనుకుంటుంది స్టేట్. అనుకుని దాన్ని ఒక గ్రంథ రూపంలో తీసుకొస్తారు వాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని జనాలకి కనెక్ట్ చేయటానికి అందులో ఉన్న అభిప్రాయాలని ఫిక్షన్ రూపంలో తీసుకొస్తారు. ఆ ఫిక్షనే పురాణం. ఈ పురాణం ప్రతి చోట ఉంది. ఇది మనం ఇండియన్ మైథాలజీ అని చెప్పి రామాయణం, భారతం గురించి మాట్లాడుకుంటాం. అలా గ్రీకులో ఉన్నటువంటి పురాణం. ఇక్కడ వ్యాసుడు రాశాడు, లేకపోతే వాల్మీకి రాశాడు, అక్కడ హోమర్ రాశాడు. ఆ పురాణాల్లో నుంచి తీసుకున్నటువంటి కథ ఈ ఒడిస్సీ అనేటువంటి సినిమా. మనకి ఎలాగైతే రామాయణం, భారతాలు ప్రమాణమో వాళ్ళకి అది ప్రమాణం. ఆ ప్రకారం దాన్ని తెర మీద చెప్పాలి అని అనుకున్నాడు ఆయన. అనుకుని డిజైన్ చేసి 2000 కోట్లు ఖర్చు పెట్టారు దాని మీద. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 2000 crore. ఓకే. దాన్ని ఇప్పుడు జనాలకి కనెక్ట్ చేయాలి. అందులో భాగమే ఇప్పుడు దాని మీద ఒక చర్చ జరుగుతోంది. ఈ వారణాసి కూడా పురాణాలతో లింక్ ఉన్నటువంటి కథే. యుగ సంచారం చేస్తాడు హీరో అని చెప్తున్నాడు ఆయన, డైరెక్టర్ గారు. యుగ సంచారం అంటే టైం ట్రావెలర్ అని కూడా చెప్పారు. అంటే కాలంలో ప్రయాణిస్తాడు, యుగాలలో ప్రయాణిస్తాడు, గ్లోబల్ అని కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు మన పురాణాలు కేవలం అవి ఇక్కడే జరిగినాయని కాదు, అది గ్లోబ్ మొత్తం మీద జరిగినాయి. కాబట్టి అనేక ప్రదేశాల్లో వాస్తవంగా వాళ్ళు ఎక్కడ లొకేట్ చేశారో ఆ ఏరియాలకి వీళ్ళు పరిశోధించి వెళ్ళి ఆ సీన్స్ అక్కడే తీసే ప్రయత్నం చేస్తున్నారు. చేయటం ద్వారా ఒక గ్లోబల్ ఇమేజ్ని తీసుకొస్తున్నారు భారతీయ పురాణాలకి. ఈ తీసుకొచ్చే క్రమంలో త్రేతాయుగము, ద్వాపర ఇవన్నీ తిరుగుతారు. ఆ తిరిగే క్రమంలో రాముడిగాను కనిపిస్తాడు హీరో, కృష్ణుడిగాను కనిపించే అవకాశం ఉంది. ఓకే. ఇది కూడా పురాణమే. తర్వాత మానవ రూపంలోకి ఎలా ఇక్కడి నుంచి మొదలవుతుంది కథ. ఇక్కడి నుంచి మొదలై దీని మూలాలు ఎక్కడున్నాయి అన్న దగ్గరికి వెనక్కి పరిగెట్టి మళ్ళీ ముందుకొచ్చి మనకి టెనెట్ అనేటువంటి సినిమా ఒకటి, ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ తీసినటువంటి సినిమానే అది కూడా. అందులో 3 కాలాల్లో జరిగేటువంటి కథల్ని ఒకే టైం లైన్ మీదకి తీసుకొచ్చి ఆయన ఆసక్తికరంగా చెప్పగలిగాడు ప్రపంచానికి. అలా కనెక్ట్ చేసుకున్నాడు. ఇందులో కూడా అదే చేస్తారు. ఇప్పుడు వారణాసిలో కూడా అదే జరుగుతుంది. అది అనేక యుగాల్లో నడుస్తుంది, అనేక కాలాల్లో నడుస్తుంది, ఒకే టైం లైన్ మీదకి వస్తుంది. ఓకే. దాన్ని ఇంట్రెస్టింగ్గా నడపటం అనే ప్రోగ్రాంలో ఆయన ఉన్నాడు. అందులో పురాణాల్లో విస్మరించిన క్యారెక్టర్లు, అంటే సినిమాలు వదిలేసిన పాత్రలు, అలాగే నాటకాలు వదిలేసిన పాత్రల్ని వీళ్ళు హైలైట్ చేస్తూ పెడుతున్నారు. కుంభకర్ణుడు పాత్ర మనకి జస్ట్ అలా పడుకుని ఉండటంగా కనిపిస్తుంది. 6 నెలలు మెలకువ, 6 నెలలు నిద్ర. ఆయన యుద్ధం టైంలో ఆయన లేపడానికి ఏమేం చేశారన్నది మాత్రం మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ క్యారెక్టర్ 6 నెలలు మెలకుగా ఉన్నప్పుడు ఏం చేశాడు, ఏం ఆలోచించేవాడు అనేది ఒకటి ఉంటుంది కదండి, ఒక పార్ట్. దాన్ని హైలైట్ చేసి చూపిస్తే జనాలకు కొత్తగా ఉంటుంది. వాస్తవం. అది తీసుకున్నారు. అలా పురాణాలు వదిలిపెట్టేసినటువంటి, అంటే సినిమాలు పురాణాలని వాడుకున్నప్పుడు వదిలేసిన పాత్రల్ని వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు తీసుకుని దాని ద్వారా కొత్తదనాన్ని జనరేట్ చేసే ప్రయత్నం. ఇది వారణాసికి సంబంధించిన గొడవ. వారణాసిలో వీళ్ళు చెప్తున్నటువంటి రామాయణము, భారతము ఇవన్నీ కూడా గ్రీకు పురాణాల నుంచి వచ్చినవే, వీటన్నిటికీ పునాది ఒడిస్సీనే అనే మాట ఒకటి నడుస్తోంది ఇప్పుడు చర్చ. ఇప్పుడు అంటే
అలెగ్జాండర్ భారతదేశం మీదుగా దండయాత్రకు వచ్చాడు. వచ్చిన సందర్భంగా ఇక్కడ చాలా కాలం ఉన్నాడు. ఆయన తల కింద ఈ హోమర్ రాసినటువంటి గ్రంథాలే పెట్టుకుని పడుకునేవాడు అనేది కూడా ఒక చోట గ్రంథస్థం అయి ఉంది. కనుక అక్కడి నుంచి ఈ వాళ్ళ పురాణాల నుంచి మన పురాణాలు ఎలా ఉండాలి అనేది ఇక్కడ డిజైన్ చేసుకుని వాటి నుంచే వేదవ్యాసుని అలాగే వాల్మీకిని పుట్టించారు అనే ఒక నేరేటివ్ ఉంది. అలాగే బౌద్ధ వాంగ్మయం నుంచి రామాయణం పుట్టింది అనేది కూడా నార్ల వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చాలా కాలం క్రితమే చెప్పేశారు. ఇలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. పురాణాలు ఎక్కడి నుంచి పుట్టాయి, భారతం ఎక్కడి నుంచి పుట్టింది, లేకపోతే రామాయణం ఎక్కడి నుంచి వచ్చింది అని అనేక కథల నుంచి అంటే జానపద కథల్లో నుంచి తీసుకున్న ఎలిమెంట్స్తో రామాయణం క్రియేట్ అయింది అనే సిద్ధాంతం కూడా ఒకటి ఉంది. ఈ అన్ని సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం గ్రీకు పురాణాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అలెగ్జాండర్ వచ్చిన సందర్భంగాను తర్వాత ఇక్కడ ఆయన సేనాని పరిపాలన కొంత నడిచింది ఇక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత. ఆ సందర్భంగా కూడా వీటి ప్రచారం విస్తృతంగా జరిగింది ఇక్కడ. అందుకని ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మన పురాణాల మీద అని చెప్తారు. ఇంకొక యాంగిల్లో చూస్తే మనకి భాగవతానికి బైబిల్కి కూడా పోలికలు కనిపిస్తాయి. క్రీస్తు జననము కృష్ణుడి జననము కొంచెం సిమిలర్గా కనిపిస్తాయి. అంటే ఇక్కడ కంసుడు పిల్లలు అంటే దేవకి గర్భాన పుట్టే పిల్లల వల్ల నీకు మరణం ఉంది అని తెలుస్తుంది అతనికి. ఇలాగే అక్కడ కూడా తెలుస్తుంది. అక్కడ కూడా పిల్లల్ని చంపేయటం అనే ప్రోగ్రాం ఉంటుంది బైబిల్లో కూడా, న్యూ టెస్ట్మెంట్లో కొత్త నిబంధనలో. ఇక్కడ అదే పరిస్థితి భాగవతంలో. ఈ సిమిలారిటీస్ చాలా కనిపిస్తాయి. అలాగే బ్రహ్మ అనేటువంటి క్యారెక్టర్కి, అబ్రహాం అనే క్యారెక్టర్కి, ఇబ్రహీం అనే క్యారెక్టర్కి ఆ మూడు మతాల్లో లొకేట్ అయి ఉన్నాయి. కానీ వీళ్ళు చేసే పని ఒకటే అన్ని చోట్ల. ఆ పేరుల్లో కూడా సిమిలారిటీస్ ఉంటాయి. అందుకని ప్రపంచంలో చాలా పురాణాలకి పోలికలు ఉంటాయి. ఈ పోలికలు ఉండటానికి కారణం స్టేట్ ఒకలాగానే ఆలోచిస్తుంది. ప్రతి చోట స్టేట్ తన జనాల్ని కంట్రోల్ చేయటం కోసం ఒక సిద్ధాంతం క్రియేట్ చేస్తుంది. ఒక మూల గ్రంథాన్ని క్రియేట్ చేసి దాన్ని జనాలకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫిక్షన్స్ తయారు చేయిస్తుంది. అంచేత ఈ ఫిక్షన్స్లో పోలికలు ఉండటం తప్పేమీ కాదు అనేది ఒక అభిప్రాయం. దీన్ని చూసి వాళ్ళు కాపీ కొట్టారు, వాళ్ళని చూసి వీళ్ళు కాపీ కొట్టారు అనుకునే కంటే కూడా ఎక్కడికక్కడ స్టేట్ డిజైనింగ్లో భాగంగా ఈ పురాణాలు పుట్టాయి, ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ అలా వచ్చినవే అనుకుంటే కనుక ఇబ్బంది లేదు. అయితే ఆ ఒకరితో ఒకరు ఆ పోలిక చేసుకోవడం వల్ల కదా ఇది మేము ముందు మీరు ఎట్లా ముందు వస్తారు అనేది, మా దేవుడిని ఎట్లా కించపరుస్తారు, మీ దేవుడిని ఎట్లా కించపరుస్తారు, ఈ కంపారిజన్స్ ఈ గొడవలన్నీ తెర మీదకి వస్తే అసలు మూలన పడిపోతుంది. కొసరిది తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు అలెగ్జాండర్ వచ్చిన తర్వాతే ఇవన్నీ ఉనికిలోకి వచ్చాయి అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది. అది అంటే టైం ప్రకారం చూస్తే ఆయనే ముందు వచ్చాడు. కాబట్టి అక్కడి నుంచి వచ్చినాయి, వాటి నుంచి కాపీలే ఇవన్నీ అనేది కూడా ఇప్పుడు ఈ ఒడిస్సీ రిలీజ్ అయిన సందర్భంగా మార్కెట్లో పెడుతున్నారు. ఇది పౌరాణిక పోలిక అయితే బడ్జెట్ వైజ్ వీళ్ళు 2000 కోట్లు పెట్టారు, వాళ్ళు వారణాసికి 1000 కోట్లు అంటున్నారు. ఇది బాగానే కనెక్ట్ చేసుకోగలిగింది. ఇది తెలుగులోనే ఇప్పటికి 13 కోట్లు ఏదో కలెక్ట్ చేయగలిగింది తెలుగు వెర్షనే. ఇంగ్లీష్ వెర్షన్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఐమాక్స్ దాదాపు 5 రోజులకి 6 రోజులకి ఫుల్ అయి ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. సో భారీ డబ్బులే తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఒడిస్సాకి సంబంధించి. ఇది హాలీవుడ్ సినిమా కానీ ప్రతి చోటకి ప్రతి ఏరియాలోనూ డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు గ్లోబల్ మార్కెటింగ్లో భాగంగా. వారణాసి కూడా అదే పద్ధతిలో పెడుతున్నాడు రాజమౌళి. 160 భాషల్లోకి, ప్రాంతీయ భాషల్లోకి ఆ సినిమాని తీసుకెళ్లాలని ప్రయత్నం. ఇప్పుడు స్పెయిన్లో స్పానిష్లో రిలీజ్ అవుతుంది ఆ సినిమా, అలాగే ఫ్రాన్స్లో ఫ్రెంచ్లో రిలీజ్ అవుతుంది. ఎక్కడికక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏముంటుంది. ఆ లోకల్ ఆడియన్స్కి ఇండియన్ పురాణాలని చెప్తారు వాళ్ళు. అంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం. ఇక్కడ మేము అయోధ్య అనుకున్నాం, ఇది ఇంకెక్కడో లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు అయోధ్య మీద చర్చ జరుగుతోంది భారతదేశంలోనే. ఇది ఇక్కడ అయోధ్య ఉంది, అక్కడ అయోధ్య ఉంది అని, మధ్యప్రదేశ్లో ఉంది, లేకపోతే
గుజరాత్లో ఉంది అని ఒక చర్చ, ఒక ఘర్షణ జరుగుతోంది ఇప్పుడు. అలాగే లంక అనేది ఎక్కడ ఉంది అనే దాని మీద ఒక చర్చ. బార్డర్కి సంబంధించి అది వింధ్య పర్వతాల్లో ఉంది అనేవాళ్ళు ఉన్నారు. అలాగే లంక అనే పదం పూర్తిగా తెలుగు పదం, అది సంస్కృతంలో లంక లేదు కాబట్టి అది ఎక్కడో గోదావరి జిల్లాల్లో జరిగిన గొడవ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఘర్షణలు వీటన్నిటినీ ఒక డిస్కసివ్ పాయింట్గా తీసుకుని ఆ సినిమాలో ఎక్కడో ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఈ అన్ని సిద్ధాంతాలని దానిలో అకామిడేట్ చేసి వీళ్ళందరినీ కనెక్ట్ చేసుకుంటారు. అలా ప్రతి చోట ఈ సినిమాని తీసుకెళ్ళాలి అనే మూడ్లో ఉన్నాడు ఆయన. తద్వారా ఒక 10,000 కోట్లు టార్గెట్ వాళ్ళది. అంటే 1000 కోట్లు పెడితే కనీసం 10,000 కోట్లు రాకపోతే ఎలాగా అనేది. ఓకే. అందుకని ప్రతి చోట మార్కెట్, తెలుగు సినిమాకి ప్రపంచ మార్కెట్ దర్శనం చేయించడం కోసం రాజమౌళి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కింద నుంచి జరుగుతున్న ప్రయత్నం, ఒక ప్రాంతీయ భాష నుంచి చేస్తున్నటువంటి ప్రపంచపు అన్వేషణ. అయితే ఇంగ్లీష్ వాళ్ళు అంతకుముందు ఆంగ్ల చిత్రాలు మాత్రమే రిలీజ్ అయ్యేవి ఇక్కడ. అక్కడి నుంచి వాళ్ళకు కూడా మార్కెట్ కాన్షియస్నెస్ పెరిగింది. హిందీ సినిమాలు మొత్తం దేశమంతా హిందీ సినిమాగానే రిలీజ్ అయ్యేది. ఓకే. ఈ మధ్య వాళ్ళు కూడా లోకల్ మార్కెట్ల కోసం లోకల్ లాంగ్వేజెస్లోకి వస్తున్నారు. హిందీ సినిమా వస్తుంది, అలాగే ప్రతి సినిమా లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు అలా సాఫ్ట్వేర్ కూడా డిజైన్ చేసేస్తున్నారు. ఒక సినిమాని ఆ సాఫ్ట్వేర్కి అప్పచెప్పేస్తే అదే ట్రాన్స్లేట్ చేసేసి డైలాగులు ఇచ్చేస్తుంది. ఆ డైలాగుల్ని కొంచెం గ్రామటికల్ కరెక్షన్స్ చేసుకుని వెళ్ళిపోవటమే ముందుకి. లిప్ మూమెంట్తో సహా అదే సింక్ చేసేస్తుంది. ఈ రకంగా టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చేసిన తర్వాత సాఫ్ట్వేర్లు వీళ్ళు ఇంకా ట్రైబల్ లాంగ్వేజెస్ కూడా వెళ్ళిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. సో ఇప్పుడు ప్రపంచ మార్కెట్కి తెలుగు సినిమా తీసుకెళ్ళటం, అలాగే లోకల్ మార్కెట్ని గ్లోబల్ మార్కెట్ ఎలా కంట్రోల్ చేస్తోంది, గ్లోబల్ మార్కెట్ ఎలా కొత్త మార్కెట్లను అన్వేషిస్తోంది అనటానికి ఒడిస్సీ ఉదాహరణ అయితే, ఓకే, గ్లోబల్ మార్కెట్ని ఎలా కంట్రోల్లోకి తీసుకుని భారీ రెవెన్యూస్ క్రియేట్ చేయాలి అనేది రాజమౌళి గారి ప్రోగ్రాం. అది వర్కౌట్ అయితే ఇప్పుడు తెలుగు సినిమా డైరెక్టర్లు అందరి మీద భారం పడుతుంది. ఓకే. అంటే ప్రతి ఒక్క హీరో గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేసే స్క్రిప్ట్ తయారు చేయండి అంటారు. ఓకే. దాంతో ఇప్పుడు తయారు చేస్తున్న కథలన్నీ పక్కన పారేసి గ్లోబల్ మార్కెట్కి ఏది చెప్తే కనెక్ట్ అవుతుంది అనే పరిశోధనలోకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ కోసమే మన వాళ్ళు 3 ఏళ్ళు టైం తీసుకుంటున్నారు ఒక్కొక్క సినిమాకి. అప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు టైం పట్టినా ఆశ్చర్యం లేదు. ఓకే. కాబట్టి తెలుగు సినిమా స్వరూపం మారబోతోంది షూర్గా. అయితే ఈ వారణాసి అనేటువంటి సినిమాతో అది ఒక భారతీయ పురాణాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం అయితే, గ్రీకు పురాణాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం ఒడిస్సీ. ఓకే. అందుకు ఈ రెండిటికి సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ సిమిలారిటీసు, మార్కెట్ వైజ్ పోలికలు, వీటన్నిటి మీద చర్చ జరగటం ఇప్పుడు వారణాసికి ఇది కొంత గేట్వే లాగా ఉపయోగపడుతుంది ఈ సినిమా. అంటే ఆల్మోస్ట్ కొంత ఫ్రీ పబ్లిసిటీ అన్నట్టు. అంతే. రాజమౌళి మైండ్ గేమ్ ఎలా ఉంటుందో ఎవరు ఎప్పుడు ఊహించలేరు. ఆల్రెడీ ఇప్పటికే పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయింది. అది అవును. అది ఒడిస్సీకి లింక్ పెట్టేసరికి అసలు ఆ సినిమాకి దీనికి ఎందుకు లింక్ పెడుతున్నారని అనుకున్నా. ఓన్లీ బికాస్ ఆఫ్ పబ్లిసిటీ. అంతే.